సో ఎఫ్ఐఆర్ కాకుండా కోర్టు ద్వారా వెళ్ళమని వాళ్ళు సజెస్ట్ చేస్తే ఆయన కోర్టు ద్వారా పరువు నష్టం దావా వేస్తారు. అది క్రిమినల్ ఉండొచ్చు, సివిల్ ఉండొచ్చు. సో కాబట్టి ఇక్కడ ఎవరో ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ కారణం కాదనేది ఇప్పటి వరకు అయితే క్లారిఫై చేశాడు ఈయన. కానీ ఇది సూసైడేనా లేకపోతే ఒకవేళ సూసైడ్ అయితే దానికి కారణాలు ఏమిటి, డిప్రెషన్ కారణమా, లేకపోతే ఆ పిల్లల్ని ఎలా కన్విన్స్ చేసింది, పిల్లలకి ఏమైనా సీక్రెట్స్ తెలియడం వల్ల ఆమె పిల్లల్ని కూడా చంపేయాలనుకున్నదా, ఇటువంటి వాటికి ఆయన ఏమీ ఆన్సర్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇవన్నీ తేలాల్సిందని ఆయన చెప్తున్నది ఏమంటే ఈ ఫోను తర్వాత ల్యాప్టాప్ ఇవన్నీ ఎఫ్ఎస్ఎల్కి ఇచ్చాము, అక్కడ నుంచి ఇంకా రిపోర్టే రాలేదని చెప్తున్నాడు. కానీ మీడియాలంతా రిపోర్ట్లు వచ్చేసాయి అన్నట్టుగానే, కానీ ఇంకా ఏమీ రిపోర్ట్లు అయితే లేవు అనేది క్లియర్ గా రాలేదు. దానికోసం వెయిటింగ్, ఎందుకంటే టైం పడుతుందని. రెండోది, ఎందుకు మీరు ఇంత టైం తీసుకున్నారు, ఆల్రెడీ 11 days అయిపోయింది, ఇప్పుడు 12th day ఈరోజు యాక్చువల్ గా. అంటే ఇది సెన్సిటివ్ కేసు, దీన్ని మేము అనేక యాంగిల్స్ నుంచి చేయాల్సి ఉంటది కాబట్టి టైం పడుతుంది అని చెప్పాడు. ఇంక నిర్దిష్టంగా 3 రోజుల 4 రోజుల వారం అనేది చెప్పలేదు ఆయన. జరుగుతోంది, మేము తెలియగానే ఇమ్మీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్ గా చెప్తామనేది ఆయన చెప్తున్నాడు. ఈ లోపల మీరు ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయకండి అని చెప్తున్నాడు. దాంతోపాటు ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, ఇలాగా సూసైడ్లు ఎవరికైనా చేసుకోవాలనిపించినా కూడా మీరు షీట్యూమ్స్ ఉన్నాయి, షీట్యూమ్స్ ఫోన్ నెంబర్లు కూడా గూగుల్లో కొడితే దొరుకుతాయి, షీట్యూమ్స్ ఫోన్ చేయండి. వాళ్ళు అంటే స్త్రీల గురించి ఆయన చెప్పారు. సో వాళ్ళు స్త్రీలే వచ్చి మీకు కౌన్సిలింగ్ ఇస్తారు, మేము తీసుకెళ్తారు. పోలీస్ స్టేషన్ లో కూడా సైకాట్రిస్టులు వాళ్ళని పిలిచి మేము కౌన్సిలింగ్ ఇప్పిస్తాము. సో విమెన్ ఆఫీసర్లే మిమ్మల్ని డీల్ చేస్తారు. రెండోది, మీ పేర్లు కానీ మీవేమి బయటికి రావు. కాబట్టి ఎవరికైనా డిప్రెషన్ కానీ ఈ సూసైడ్ థాట్స్ కానీ వస్తాయి, షీట్యూమ్స్ ఫోన్ చేయండి, లేదా మా పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేయండి, మేము మీకు కౌన్సిలింగ్ ఇప్పిస్తాము. మీరు ఒకవేళ కౌన్సిలింగ్ తీసుకోలేని పరిస్థితుల్లో, అంటే మీకు డబ్బులు లేవు, సైకాలజిస్టుల దగ్గర పోలేరంటే ఆ పని షీట్యూమ్స్ చేస్తాయి, మీరు చేయండి. కానీ ఇప్పుడు ఈమె కూడా మా దగ్గరకు వచ్చి షీట్యూమ్స్ కాంటాక్ట్ చేస్తుంటే ఈమె కౌన్సిలింగ్ దొరుకుండేది, ఈ ప్రమాదం తప్పుండేది. కాబట్టి ఈ ఇష్యూ ద్వారా మేము అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నాం అనేది కూడా ఆయన చెప్తున్నారు. ఆ రకంగా ఖచ్చితంగా మనం అభినందించాలి పోలీసుల చొరవని. సో ఏదేమైనా మామూలుగా ఇప్పుడు మనకి నాలాంటి వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే, ఇంత పెద్ద పుకార్లు నిర్దిష్టంగా అసలు సూసైడ్ కారణం డిప్రెషన్ అని వార్తలు వస్తున్నప్పుడు పోలీసులు కనీసం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి బాబు ఇది కాదని ముందే చెప్తే, ఇది ఇప్పుడు ఏంది, ఆయనే మీడియాకి రాలే, ఛానల్ వెళ్ళి ఆయన అడిగితే ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇప్పుడు కూడా లోపం కనిపిస్తుంది, ఆ లోపం పోలీసుల దగ్గర కనబడుతుంది. అంటే వాళ్ళకి టైం తీసుకోవడం తప్పు కాదు, వాళ్ళ కేసు విషయం వేరు సార్, కేసు విషయం. కానీ ఇలాగా వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే కనీసం ఒక నోటీసు, ప్రెస్ నోట్ రిలీజ్ చేసి, బాబు మేము, ఎందుకంటే పోలీసులు తేల్చేశారని వచ్చినప్పుడు వార్త, మేము తేల్చలేదు అనేది కానీ చెప్పుంటే ఈ 4 రోజులు గందరగోళం ఉండేది కాదు. ఇప్పుడు కూడా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా అంత ప్రముఖంగా అన్నిట్లో రాలే, ఒక ఛానల్ కి ఇచ్చాడు కాబట్టి మిగతా వాళ్ళకి అందలేదు కదా, తెలియదు. అందువల్ల పోలీసులు ఏం చేయాలంటే ఇలాంటి గందరగోళాలు ఉన్నప్పుడు, పైగా ఇది అవేర్నెస్ కి సంబంధించిన విషయం కూడా పబ్లిక్ కన్సర్న్ గా మారిపోయింది, ప్రైవేట్ అయినా కూడా మారిపోయినప్పుడు పోలీసులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి కనీసం ఎప్పటికప్పుడు ఒక 4 రోజులకో 5 రోజులకో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి, మామూలుగా ఇప్పుడు హాస్పిటల్లో సెలబ్రిటీలు చేరితే ఎట్లయితే వాళ్ళ హెల్త్ బులెటిన్ ఇస్తా ఉంటారు, అలాగా వీళ్ళు ప్రెస్ మీట్ కూడా అవసరం లేదు, ఒక నోట్ అందరికి, వాళ్ళకి పిఆర్ మీడియాకి అందరికి ఒక నోట్ ఇచ్చేసిన మెయిన్ మీడియాకి. సో ఆ నోటు సోషల్ మీడియాలో వాళ్ళ ఇప్పుడు ఎట్లాగా వాళ్ళ సిటీ పోలీస్ ఇవన్నీ కూడా హ్యాండిల్స్ ఉన్నాయి, ఆ హ్యాండిల్స్ పెట్టేసినా కూడా బాబు ఇది పరిస్థితి, ఇంకా ఇప్పటి వరకు జరిగింది, ఫైనాన్షియల్ కాదనుకున్నాం, ఇది కాదనుకున్నాం, ఎంతో ఉంది అనేది చెప్పేస్తే క్లారిటీ ఉంటది. లేకపోతే మీడియా పని ఏంటి, మీడియా పని నిజాలని వెలికి తీయాలనే ఉద్దేశంతో రకరకాల యాంగిల్స్ ని తీసుకొస్తా ఉంటది. ఇంకొంతమంది ఏంటంటే వీస్ కోసం కూడా రకరకాల తప్పుడు ఇది పెట్టి చేస్తుంటారు. కాబట్టి పోలీసులు ఇప్పటికైనా కూడా ఒక టైం తీసుకున్నా, ఇంక వారమో 10 రోజులు పడుతుందన్న, ఇప్పటి వరకు మేము ఏం చేసాము, ఏం చేయలేదు, ఏమి ఇది ఉంది అనేది నిర్దిష్టంగా ఒక ప్రకటన జారీ చేస్తే పబ్లిక్ కి ఈ కన్ఫ్యూజన్, ఈ గందరగోళం ఉండదు. అది చేయకపోవడమే మేజర్ లోపంగా కనిపిస్తుంది పోలీసుల వైపు నుంచి.